పబ్లిక్ గవర్నమెంట్ మీద ఆధారపడి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదు అంటేనేమో నిజంగానే డబ్బులుండి పెట్టట్లేదా, లేకుంటే ఒక భయాందోళనల వల్ల పెట్టట్లేదా, రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఇంకా మనం ముందుకెళ్ళలేమని చెప్పి స్థితిలో ఉన్నారా? లాస్ట్ పాయింట్, మిడిల్ క్లాస్ పీపుల్ని రియల్ ఎస్టేట్కి దూరం చేశారా అంటే ఏం చెప్తారు? లేదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఇప్పుడు ఉన్నాయి ప్లాట్స్. మనకి అట్లీస్ట్ 10,000 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక 15 lakhs 18 lakhs 20 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు. పెడితే రేట్లు నెక్స్ట్ 2 to 3 yearsలో మనం ఏదైనా అండి, హైదరాబాద్కున్న పవర్ ఏంటంటే చాప కింద నీళ్ళలాగా పాపులేషన్ మైగ్రేషన్ ఆడై పెరుగుతూనే ఉంటుంది. మన తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ ఖాళీ అవుద్ది అన్నారు, ఖాళీ అవ్వకపోగా డబుల్ అయింది. రేట్స్ డబుల్ అయినాయి, విస్తరణ కూడా డబుల్ అయింది. మరి అట్లాంటిది మరి నెక్స్ట్ 2 to 3 yearsలో పబ్లిక్ నేను ఒక్క విషయమే నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఈ పాపులేషన్ అంటే హైదరాబాద్ స్ట్రక్చరల్గా కానివ్వండి, పాపులేషన్ పరంగానే హ్యూజ్ గ్రోత్ ఉంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఏ రాజకీయకు సంబంధించిన ఏ పరిణామం కూడా దీన్ని ఆపలేదు. ఎందుకంటే పుట్టే వాళ్ళు పుడుతుంటారు, పెరిగే వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఫ్యామిలీ డివైడ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వన్స్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడే లైఫ్ టైం ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము, ఫ్యూచర్లో కూడా మనం చూస్తాము. ఎందుకంటే అందరికీ అందుబాటులో మన భాగ్యనగరంలో వెసులుబాటు ఉంది. అంటే 100 రూపాయలకి మాకు దొరికే చీర నుంచి అదే సేమ్ టైప్లో పీస్ ₹1,00,000 కూడా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది హైదరాబాద్. కాబట్టి ఈ పాపులేషన్ మైగ్రేషన్ యాడింగ్ని ఆపలేనంతసేపు హైదరాబాద్ గ్రోత్ని కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ తగ్గుద్ది అని మనం చెప్పలేమండి. ఈ టైము ఒక పీరియడ్, ప్రతి దానికి ఒక బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఒక పీరియడ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ ఉందో అప్పుడు ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అదే బిజినెసే లేకపోతే రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎందుకు కిటకిటలాడుతున్నారు, ఎందుకు అంత పబ్లిక్ ఉన్నారు అంటే ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళంతా డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారా మీరు ఏమన్నా ఈ 2-3 సంవత్సరాల నుంచి? మెయింటెనెన్స్లు అయితే జరుగుతున్నాయండి. ఎప్పుడైనా అండి ఏ బిజినెస్ అయినా కూడా ఒక భూమి ఉన్నప్పుడు బాగా సఫిషియెంట్ మెయింటెనెన్స్ వేరు, గ్రౌండ్ లెవెల్ బిజినెస్ వేరు. మెయింటెనెన్స్ చేస్తారు, తప్పదు. ఎందుకంటే మళ్ళీ నిలబడాలి కదా, బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి తప్పదు. అప్పులు తెచ్చో ఏదో చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎస్టేట్లో చాలా మంది జాబులు పోయాయి. అది నిజమో కాదో మరి మీకే తెలియాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందిని ఇప్పటికే తీసేశారు, ఆఫీసులు కూడా చాలా క్లోజ్ చేశారు. ఎప్పుడు కూడా అండి ఫండ్ మేనేజ్మెంట్ అంటారు కదా ఆఫీసులలో, ఆ ఫండ్ కరెక్ట్గా మేనేజ్ చేసే వాళ్లకు క్లోజ్ చేయడం అనేది ఉండదు. మినిమంలో మినిమం వాళ్ళు కరెక్ట్గా లీగల్గా ఉండి, వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉండి, వాళ్ళు కొంత బిజినెస్ రోల్ చేయగలుగుతూ ఉంటే మాత్రం ఎప్పుడు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ మార్కెట్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ యావరేజ్గా ఏ బిజినెస్ అయినా కూడా అండి 10-20% తగ్గుతుంది. యావరేజ్గా బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక బూమ్ పీరియడ్లో ఎక్సెస్ సంపాదించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మనకి కరోనా టైంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఒక మంచి మూమెంటం బిల్డ్ చేసుకున్నారు. అట్లా ఆ మూమెంటం వేరే, రెగ్యులర్గా రన్నింగ్ వేరే. మూమెంటం నేను అన్నట్టుగా ఒక 10 yearsలో ఒక 2-3 times వస్తుంది. ఓకే, గతంలో అవేర్నెస్ ఇంత ఏం లేదు. మీరు చెప్తే సైట్కి తీసుకుని పోయి చూపించాలి, తర్వాత వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. అవును, ఇంత హడావుడి కానీ, ఇంత సోషల్ మీడియా కానీ, లేదంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కానీ ఏమీ లేవు. సో ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ కావచ్చు, లేకుంటే అవేర్నెస్ ఎక్కువైపోవటం వల్ల కావచ్చు, పబ్లిక్ కూడా ఈసారి కొనడానికి ముందుకు రావట్లేదు, కొంత టైం తీసుకుంటున్నారు. వాళ్ళే స్వయాన అన్నీ చెక్ చేసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్ కావచ్చు, రేడార్ సంబంధించి కావచ్చు, లేదంటే ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం, లీగల్గా ఎలాంటి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నడిచేయాలి, కొద్దిగా టైం పడుతుంది బేసిక్గా. గతంలో అలా కాదు, మీరు చెప్పగానే మీ మాటలు నమ్మో అంటే మీ అంటే మీరు కాదు, సో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అలా వెళ్ళి కొనుక్కునే వాళ్ళు అంత అయిపోయేది. సో దాని ఎఫెక్ట్ కూడా కాస్త ఎక్కువ ఉందంటే ఉందండి ఆ ప్రభావం. మేము ఇక్కడ 2 types మేడం. ఒకటి స్కిల్స్ లేకుండా చాలామంది మాట్లాడటం, ఏజెంట్లు కావచ్చు, రకరకాలుగా ఏదో వాళ్ళకి తెలిసి తెలియంది మాట్లాడటం. అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా అంత బిలీవ్ చేయట్లేదు ఎవరిని.
రియల్ ఎస్టేట్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఎలా మార్పులు వస్తున్నాయో, టెక్నాలజీ పరంగా ఎలా మార్పులు వస్తున్నాయో, రియల్ ఎస్టేట్లో కూడా చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. స్కిల్ చాలా తక్కువ ఉంది ఏజెంట్లకు కావచ్చు, లేకుంటే మేము ఎక్స్పర్ట్స్ అంటూ ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు కావచ్చు. సో కేవలం లొకేషన్ గురించి తెలుసు కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు లీగల్గా కావచ్చు, టెక్నికల్గా అక్కడ ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలియటం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉందంటే మీరేమంటారు? ఒప్పుకుంటారు దానికి? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని ప్రకారమే ఒక కంపెనీ అయినా ఒక ఏజెంట్ అయినా కూడా ఫ్యూచర్ని మనం అంచనా వేయగలగాలి. అసలు మొత్తము ప్రపంచంలో ఏం జరుగుతుంది, చైనా మార్కెట్ ఎట్లా ఉంది, ఎక్కడ ఆగింది, అమెరికా మార్కెట్ ఎక్కడ మూమెంట్ అందుకుంటుంది, మన దగ్గర ఎంత వేకెన్సీస్ ఉంది, మనది గ్రోత్ అవుతున్నది కదండి, గ్రోత్ అయిపోయింది, ఏం జరుగుతుందని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తున్నప్పుడు మన ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ, ఇక్కడ సోర్స్ ఎక్కువ ఉంది, ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, ఈ దీంట్లో మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మనం అనుకునేంత ఫారిన్ కంట్రీస్ అంతా మన దగ్గర డెవలప్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఇండియాలోనే హైదరాబాద్ ఇస్ మేజర్ అంటారు, మేజర్ ఎక్స్పాన్షన్కి అన్ని వైపుల అవకాశం ఉండి అన్ని కంపెనీస్ హైదరాబాద్ వైపు చూస్తున్న రేంజ్ ఉంది. అటు ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇప్పుడు అనుకుంటున్న ఏఐ టెక్నాలజీ పరంగా అన్నిటి పరంగా కూడా మనం అడ్వాన్స్ ఉన్నాం, ఫార్మాస్యూటికల్స్ పరంగా కానివ్వండి. మరి ఈ పరంగాలో రియల్ ఎస్టేట్లో ఇంకా మనకు చాలా స్కోప్ అయితే ఉంది. స్కోప్ ఉందని మీరు అంటున్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా సేల్స్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళనే తీసుకుంటున్నాం, కానీ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదు. కొంచెం టైం పడుతుంది వీళ్ళందరినీ ఎందుకని ట్రైన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజులు తగ్గట్టుగా ప్రిపేర్ చేయటం అనేది పక్కన పెట్టేసి, ఇంకా తెలిసింది కదా మీరు అన్నారు అంచనా అని ఒక మాట అన్నారు, రాబోయే రోజులు అంచనా అని. కానీ ఈ మంత్ ఎండింగ్కి ఎన్ని సేల్స్ చేయగలను ఒక అంచనాకు రాని దాని మీదే ఉంది, కానీ ఫ్యూచర్ గురించి ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళు ఎవరు. నాకు తెలిసి కస్టమర్స్ కూడా ఇవన్నీ చెప్పట్లేదు. కొనుక్కునే వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఈ కంపెనీ రాబోతుందనో, ఈ 10 years తర్వాత ఇలా జరగబోతుందనో, లేకుంటే ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు సొంత ఇల్లు కట్టుకోవచ్చునో, లేదంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే మీరు రెంట్లకి ఇవ్వచ్చు, ఇన్ని కంపెనీస్ వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇదంతా ఎంతప్పటికీ సేల్ చేయాలి ఏదో ఒకటి చెప్పి అమ్మేయాల దగ్గర ఆగిపోయారు, కానీ వాస్తవం కదా నేను చెప్పాను. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. మా వరకు నేను మిమ్మల్ని అంటలేదు మేడం, వాస్తవంగా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మార్కెటింగ్లో? ఉన్నారు. ఓన్లీ రేటు తెలిస్తే చాలు ప్లాట్ అమ్మేసేయచ్చు అనే వర్షన్ చాలా వరకు నడుస్తుంది. అందులో నుంచి ఇప్పుడు అవేర్నెస్ తీసుకొని చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఏ దాంట్లోనైనా ఎక్స్పర్ట్స్కి ప్రొఫెషనల్స్కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఎక్స్క్యూజ్ చేసేది లేదు. కాకపోతే చాలామంది పబ్లిక్ కూడా అండి అవే కదా మనకు కావాల్సింది అంటున్నారు. చాలా వరకు పబ్లిక్ కూడా దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అంతవరకే చెప్తున్నారు. ఇవాళ వీళ్ళు నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు. కస్టమర్స్కి అసోసియేట్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఏజెంట్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఎంత రీసెర్చ్ చేస్తున్నారంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఒక ఎత్తు అయితే వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వచ్చింది ఒక ఎత్తు అవుతుంది. అట్లా వీళ్ళకి అన్ని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి మార్కెట్లో. మీరు అన్నట్టుగా ఇందాక ఏఐ టెక్నాలజీ వస్తే ఏమేమి మారుతాయి అంటే మాది కూడా కనబడుతుంది అందులో. సో మీది కనపడుతుంది అండ్ రియల్ ఎస్టేట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించబోతుందని చెప్పి కూడా మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లేఅవుట్ ప్రకటిస్తున్నాయి, కొన్ని వేల మందిని జాబ్ల నుంచి తీసేస్తున్నాయి. సో వాళ్ళే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా. నాకు తెలిసింది రీసెంట్గా ఒక న్యూస్ కూడా ఏంటంటే 50% శాలరీస్ కూడా పనిచేస్తున్నారు, కొంతమంది శాలరీస్ కూడా ఇవ్వట్లేదని చెప్పి కూడా టాక్. అది గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు నిజమని మనకు తెలియకుండా మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఒక భయాందోళనలు కూడా ఉన్నాయి. అంటే గ్లోబల్ లెవెల్లో ఇట్లా జరుగుతున్నాయి. ఒక పక్క యుఎస్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాము. అప్పట్లాగా అంటే ఎలా అంటే ఒకప్పుడు మనం యుఎస్ పోతే ఖచ్చితంగా నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇంటికి పంపించారు పిల్లలు. ఇది రీసెంట్గా ఎంత ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు యుఎస్ పోయిన వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళ ఖర్చులకి. నిజమేనా కదా? సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంది రియల్ ఎస్టేట్ మీద అని వినిపిస్తున్నమాట. ఉందండి ఆ ఎఫెక్ట్ కూడా. అంటే మనకు ఇక్కడ హైదరాబాదు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అవుతుంది
ఈ మార్కెట్ ఆగి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఇల్లు కొనుక్కోవడము, అక్కడే మన రియల్ ఎస్టేట్ చేయడము ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. మాకు 5-6 సంవత్సరాల క్రితం వరకు బయట బిజినెస్ బాగా వచ్చింది, కానీ దాని తర్వాత నుంచి తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఆ బిజినెస్ తగ్గి మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ స్పెషాలిటీ ఏంటంటే అండి, మన ఐటీ ఎంత ఉందో మిగిలిన ఫార్మాస్యూటికల్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ఇండిపెండెంట్గా చేసుకునే చిన్న బిజినెస్ వాళ్ళు కావచ్చు, అందరూ కలిపి ఉంటారు మన దగ్గర. మా దగ్గర కొంత పర్సంటేజ్, ఒక 100లో ఒక 10-20% ఐటీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద అవేర్నెస్ ఉంది, ఐడియా ఉంది, తీసుకుంటున్నారు. కాబట్టి అంత ఎఫెక్ట్. ఇప్పుడు మనకు ఐటీ ఒకటే ప్రాబ్లం అయితే అమెరికా లాంటివి కుప్పకూలిపోతాయి అంటారు, అట్లాంటిది మన దగ్గర అంత ఎఫెక్ట్ ఉండదు. 20% దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఇప్పుడు ఆ జాబ్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్గా బిజినెస్, స్టార్టప్స్, ఇండిపెండెంట్గా బిజినెస్లు, మా వాళ్ళు 2-3 బయటకు వచ్చారు. 2-3 కూడా ఒకరేమో మిల్క్ వీటికి సంబంధించిన అవి తీసుకున్నారు, అట్లా ఏజెన్సీలు తీసుకోవడము, అట్లా ఓన్గా ఇప్పుడు స్టార్టప్స్ ఓన్గా బిజినెస్ బిల్డ్ చేసుకోవడం, వీటి మీద కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చింది.